సారిక అరాచకం చేయడానికి రెడీయా? సుడిగాలి సుధీర్ గారి మాటలు ఇప్పుడు వినేద్దాము. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ థ్యాంక్స్ అ లాట్. థ్యాంక్ యూ సో వెరీ మచ్. థ్యాంక్ యూ ఎవ్రీబడి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే థ్యాంక్ యూ. ఎక్కువసేపు మాట్లాడిన ఒక 1 minute. నా ఫస్ట్ థింగ్ ఈజ్ లైక్ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకనంటే లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి నేను నా బర్త్డే ఓన్లీ నా ఫ్యామిలీతోనే సెలబ్రేట్ చేసుకుందాం, ఎక్కడికి వెళ్ళకూడదు అని చెప్పని ఫోన్స్ కూడా స్విచ్ ఆఫ్ చేసుకొని ఇంట్లోనే పేరెంట్స్తోనే ఫ్యామిలీతోనే సెలబ్రేట్ చేసుకుంటున్నాను. టుడే ఐఎమ్ వెరీ మచ్ బ్లెస్డ్ దట్ ఐఎమ్ ఏబుల్ టు సెలబ్రేట్ దిస్ బర్త్డే విత్ మై ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ. సో మీతో సెలబ్రేట్ చేసుకునే అవకాశం నాకు ఫస్ట్ టైం. నేను నా ఇన్ని బర్త్డేస్లో ఎప్పుడు సెలబ్రేట్ చేసుకోవాలి ఫ్యాన్స్తోని. సో ఇలాగా సెలబ్రేట్ చేసుకోవడం అనేది చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఈ సెలబ్రేషన్కి కారణమైనటువంటి ఈ జోకర్ బ్యాంగర్ ఏదైతే ఉందో ఇది నాకు ఇచ్చినందుకు ప్రొడ్యూసర్, డైరెక్టర్ అండ్ ద ఎంటైర్ క్యాస్ట్ అండ్ క్రూ ఆఫ్ జోకర్కి థ్యాంక్ యూ సో మచ్. నేను ఎవ్రీ బర్త్డేకి అనుకున్నాను దిస్ బర్త్డే సో స్పెషల్ టు మీ, ఈ బర్త్డే చాలా స్పెషల్గా జరిగింది అని చెప్పానని. కానీ ఇన్ని ఇయర్స్లోనే ఇప్పుడు ఈ బర్త్డే నాకు చాలా గట్టిగా అనిపిస్తుంది. దిస్ ఈజ్ మై స్పెషల్ బర్త్డే అని చెప్పాను. సో థ్యాంక్ యూ. ఎందుకంటే ఇవాళ వర్కింగ్ డే, అందరికీ ఎవరి పనులు వాళ్ళకు ఉంటాయి. ఆ పనులు ఆపుకొని కూడా ఇక్కడికి వచ్చిన ఐ నో అందుకే అంటున్నాను, మీ అందరికీ పనులు ఉన్నా సరే థ్యాంక్ యూ సో మచ్. సో మీ అందరి పనులు ఆపుకొని మరీ ఇక్కడికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. జీవితాంతం రుణపడిపోయి ఉంటాను చెప్తాను నా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీకి. థ్యాంక్ యూ అమ్మో. సో నా టీం గురించి, నా క్రూ గురించి నేను ఫర్దర్ ఈవెంట్స్లో మాట్లాడతాను. కానీ ఇప్పుడు ఫస్ట్ సునీల్ నా దగ్గరికి వచ్చి, అంటే నన్ను ఈ కథకి సుధీర్ అన్న కరెక్ట్ అని నమ్మినందుకు చాలా థ్యాంక్స్ సునీల్. థ్యాంక్ యూ సో వెరీ మచ్. అండ్ దాని తర్వాత దాని ఎగ్జిక్యూషన్ ఎలా వస్తుంది, ఎందుకంటే కథ చాలా బాగా చెప్పాడు, మంచి కథ ఎలా తీస్తారు ఏంటి, ప్రొడ్యూసర్స్ ఎలా చేస్తారు ఏంటి అన్న టైంలోని వచ్చింది విజయ్ గారు వాళ్ళు. సో విజయ్ గారు సచ్ ఎ వండర్ఫుల్ ప్రొడ్యూసర్. ప్రొడక్షన్ వాల్యూస్ ఎక్కడ మీరు చూస్తే విజువల్స్ కానీ లేకపోతే మ్యూజిక్ కానీ అన్నీ అర్థమవుతాయి అన్నమాట. ఫర్దర్గా ఇంకా ఆయన గురించి చాలా చెప్పాలి, తర్వాత చెప్తాను. ప్రస్తుతానికైతే ఏమంటే సినిమాకి ఏం కావాలి సునీల్, ఇది కావాలా అని చెప్పని సినిమాకి ఏం కావాలో అది ఇచ్చి తీసిన వ్యక్తి విజయ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు లేకుండా ఇదంతా జరిగేది కాదు. అండ్ వీళ్ళందరి వర్క్ని ఒక ఎత్తు అయితే, ఈ వర్క్కి గట్టి కాంపిటీషన్, నేనేమన్నా తక్కువ, నేను గట్టిగా ఇస్తాను అని చెప్పి పనిచేసింది షరీఫ్. సచ్ ఎ వండర్ఫుల్ డిఓపి. అసలు నన్ను చూస్తుంటే నాకే విజువల్స్లోనే పర్లేదు బాగున్నానే, నేను చాలా బాగున్నానని అనిపిస్తుంది అనమాట. నేను చెప్పాను అదే, షరీఫ్ ఎంత బాగా చూపించారంటే మీరు అని చెప్పని, లేదన్న మీరు కూడా బాగున్నారు అందుకే అది బాగుంది అని చెప్పని నేను అంటారు అనమాట. వండర్ఫుల్ డిఓపి. అండ్ తన వర్క్ గురించి కూడా నేను తర్వాత మాట్లాడతాను. ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను ఇవన్నీ అని అంటే కనుక, ఇది ఇంత బాగా రావడానికే కారణమైనటువంటి వాళ్ళ మాట వీళ్ళు. అండ్ ఇవాళ ఈవెంట్కి రాలేదు, ఎందుకంటే ఇందాకటి దాకా గ్లిమ్స్ వాళ్ళు రిలీజ్ చేయాలని చెప్పని చెన్నైలోనే పనిచేస్తున్నా లియోన్ జేమ్సన్ మ్యూజిక్ డైరెక్టర్. ఫెంటాస్టిక్ అంటే ప్రొడ్యూసర్ పెట్టిన డబ్బులు, డిఓపి తీసిన విజువల్స్కి 100% న్యాయం చేసి అద్భుతమైన ఆర్ఆర్ ఇచ్చాడు అన్నమాట బ్యాంగర్కి. సో థ్యాంక్ యూ సో మచ్ లియాన్ అండ్ మై రెస్ట్ ఆఫ్ ద కాస్ట్ అండ్ క్రూ. ఎవరెవరైతే, ఇంకా నేను ఎవరన్నా పేర్లు మర్చిపోయింటే నన్ను క్షమించండి. సో ఇంకా ఎవరెవరైతే పనిచేశారో ఈ బ్యాంగర్ కోసం ప్రతి ఒక్కరికి థ్యాంక్స్. ఇది మీరు నాట్ జస్ట్
ఫ్యాన్స్కి ఇచ్చే గిఫ్ట్ కాదు, నా బర్త్డేకి నాకు కూడా ఇచ్చిన స్పెషల్ గిఫ్ట్ ఇది బేసికల్లీ. నేను మర్చిపోలేను, ఎందుకంటే బర్త్డేకి నేను జనరల్లీ ఏదైనా రిలీజ్ చేయాలి అయ్యి నేను అనుకోనమాట. నేను ఇంట్లో ఉందో అది ఫ్యామిలీ టైము. సో ఎందుకంటే నేను ఉండడానికి రీజనే మా మమ్మీ డాడీ, సో వాళ్ళతోనే స్పెండ్ చేయాలనే దీంట్లోనే ఉంటాను అనమాట. కానీ ఫర్ ద ఫస్ట్ టైం అది మార్చి ఫ్యాన్స్కి ఒక గిఫ్ట్ అన్నారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ చెప్పాలి అని అంటే బ్యాంగర్ నేను కూడా మీతో పాటు ఫస్ట్ టైం చూశాను, ఇక్కడే చూశాను. నాకు కూడా పంపిలా, నాకేదో రఫ్ వర్షన్స్ ఇంతకు ముందు ఎప్పుడో ఇలా ఉండొచ్చు అనేది పంపించారు తప్ప ఫైనల్ వర్షన్ నేను చూడలేదు మాట. నేను కూడా మీతో పాటు ఫస్ట్ టైం ఇక్కడే చూస్తున్నాను అనమాట. సచ్ వండర్ఫుల్ అండ్ అమేజింగ్ ఇట్ ఈస్. నాకు కూడా ఇట్స్ వెరీ స్పెషల్ అండ్ వెరీ స్పెషల్ గిఫ్ట్ టు మీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ సో మచ్ మంజుష గారు, థ్యాంక్ యూ సో మచ్ #మనోజ్, థ్యాంక్ యూ సో మచ్ యువి మీడియా, థ్యాంక్ యూ సో మచ్. అక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ చెప్పుకుంటున్నా. అండ్ వన్స్ అగైన్ చెప్తున్నాను, నా జీవితాంతం రుణపడి ఉంటాను. నా ఆఖరి శ్వాస దాకా జనాల్ని ఎంటర్టైన్ చేయడమే నాకు ఇది మాట. టిల్ మై లాస్ట్ బ్రెత్ ఐ వాంట్ టు ఎంటర్టైన్ ఆడియన్స్ అండ్ ఐ విల్ కీప్ డూయింగ్ ఇట్. థ్యాంక్ యూ. నేను అందుకే సినిమా ఇలా ఉంటుంది ఎలా ఉంటుంది అది ఇది అని చెప్పేది ఇప్పుడు చెప్పట్లేదు మాట. మెల్లిమెల్లిగా కంటెంట్ వచ్చేసరికి మీకే అర్థమైంది కదా, లాస్ట్లో మాట్లాడదాం ఇప్పుడు ఎందుకు అని చెప్పి మాట్లాడలేదు. ఫస్ట్లీ ఎక్కడెక్కడి నుంచో వచ్చారు చాలామంది, చాలా చాలా థ్యాంక్స్ మీ అందరికీ చెప్తున్నాను. నేను ఫర్దర్గా ఇలా ఇబ్బంది పెట్టను, ఎక్కడి నుంచో దూరం నుంచి రావడాలి పెట్టను. ఏదైనా హాలిడే రోజు ఏదైనా ఉన్నా సరే పెడతాను. అనుకోకుండా నా బర్త్డే వర్కింగ్ డే రావడం వల్ల ఇలా అయ్యింది మాట. బట్ థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో వెరీ మచ్ టు ఎవ్రీబడి. థ్యాంక్ యూ. అరే వద్దున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ ఆల్, ఐ లవ్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నిజంగా వీళ్ళందరూ మీ బర్త్డే స్పెషల్గా ఎక్కడెక్కడి నుంచో టైం తీసుకుని వచ్చారు, వాళ్ళ ప్రేమని చూపించడానికి వచ్చారు. అయితే వాళ్ళ ప్రేమని చెప్పే అవకాశం కూడా ఇద్దాము, ఎందుకంటే ఈరోజు వాళ్ళ దగ్గరికి మైక్ వెళ్తుంది. సో వాళ్ళు ఏం చెప్పాలనుకున్నా ఏమైనా అడగాలనుకున్నా కూడా అడగచ్చు. సో ఫ్యాన్స్తో ఇంటరాక్ట్ అవ్వడం కోసం మైక్ అటువైపు తీసుకువెళ్ళండి ప్లీజ్. ఎవరు అడుగుతారో చెయ్యొద్దండి. అండ్ అడిగే వాళ్ళు నిలబడి మాట్లాడండి, సో దట్ క్యాప్చర్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ప్లీజ్ యా, అక్కడి నుంచి ఫస్ట్. ఎస్ స్టార్ట్. హాయ్. హాయ్ అన్న. మీ పేరు? చందు. హాయ్. ఎక్కడి నుంచి వచ్చారు? మార్కాపూర్ జిల్లా. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న. యా ప్లీజ్. అన్న పెళ్ళి ఎప్పుడు చేసుకుందాం అనుకుంటున్నారు అన్న? అంటే ఇంకా అమ్మాయి దొరికిందా లేదా ఇంకా టైం తీసుకుందాం అనుకుంటున్నారా? పుట్టినరోజు నాడు హ్యాపీగా ఉండే క్వశ్చన్లు అడగకుండా హ్యాపీగా ఉన్నప్పుడు అన్న బాధ ఎప్పుడు పడతామన్నా అన్నట్టు ఉందన్నమాట. పెళ్ళి ప్రస్తుతానికి తెలీదు, బట్ యా ఇఫ్ దెర్ ఈస్ సంథింగ్ విచ్ ఈస్ కమింగ్ అప్ నేను ఒఫీషియల్గా అనౌన్స్ చేస్తాను అనమాట. ఓకే అన్న, థ్యాంక్ యూ. సునీల్ అన్న, ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే. ట్రైలర్ లాంచ్కి మా పవర్ ఏంటో చూపిస్తాం. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ మ్యాన్. నెక్స్ట్ లేదు అలా అంటే ఇప్పుడప్పుడే లేదులే. ఓకే నెక్స్ట్. యా హాయ్ అన్న. హాయ్. మీ పేరు? ప్రణయ్ అన్న. ఎక్కడి నుంచి వచ్చారు? వరంగల్. థ్యాంక్ యూ సో మచ్ మ్యాన్. థ్యాంక్ యూ సో మచ్ ప్రణయ్. అన్న, మీ సక్సెస్ జర్నీలో మీకు హ్యాపీనెస్ ఇచ్చిన బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? వెన్ పీపుల్స్ అంటే ఎవరినన్నా కలిసినప్పుడు వాళ్ళు చెప్తారు కదా, మీ జర్నీ నాకు చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుందండి, చాలా ఇన్స్పిరేషన్ అండి మీరు నాకు అంటారు కదా. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ కాంప్లిమెంట్. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. అంటే మనం ఒకళ్ళని ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నాకు చిరంజీవి గారి ఇన్స్పిరేషను, పవన్ కళ్యాణ్ గారి ఇన్స్పిరేషను, రజనీకాంత్ గారి ఇన్స్పిరేషన్. వెన్ యంగర్ జనరేషన్ ఎవరైనా చిన్న వాళ్ళు వచ్చి నాకు చెప్తా ఉంటే అన్న మీరు మాకు ఇన్స్పిరేషన్ అని చెప్పని, దట్ విల్ మేక్ మీ ఈవెన్ మోర్ రెస్పాన్సిబుల్ అండ్ దట్ విల్ మేక్ మీ హ్యాపీ. అండ్ నా పేరెంట్స్ ఎప్పుడైతే హ్యాపీగా ఉంటారో దట్స్ ద బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ ఇన్ మై లైఫ్. వాళ్ళు హ్యాపీగా ఉండడానికి ఏదైనా చేసేది, వాళ్ళు ఎప్పుడైతే హ్యాపీగా అరే చాలా బాగా చేసావు అని అన్నారంటే చాలా అయిపోయినట్టే ఇంకా నాకు. లవ్ యూ అన్నయ్య. థ్యాంక్ యూ. లవ్ యూ టూ.